సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 37వ అధ్యాయం 536వ పేజీ. అధ్యాయ ప్రారంభానికి ముందుగా ఈ అధ్యాయానికి సంబంధించిన కొన్ని కళలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతుపట్టని వారి అత్యద్భుత చర్యలను జరిగినట్లుగా వర్ణించడం అశక్యం. వారి సచ్చరిత అగాధం, వారి జీవనం ధన్యం. ఆ ప్రతిహతమైన వారి అసిధారావ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తృప్తులై ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్న అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అంటే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ ఆశయం ముందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రసన్నంగా ఉంటారు, కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరులు వంటి వారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెలు. వారు ఊర్ధ్వరేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనసు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాలయందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వప్రాణులందు భగవద్భావం కలుగుగాక. సాయి నామమునందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కో చర్యకు కారణాలను శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గసుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణభీతి కలదని అంటారు. దీన్ని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావడం వ్యక్తస్థితి అని, మరలా అదే అవ్యక్తంలో ప్రవేశించడం మృత్యు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, ద్వేషాదులు మృత్యుపాశాలు వారిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలోకి ప్రవేశం. స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. శ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవడం. మానసిక దుఃఖాలేవి లేకపోవడం స్వర్గం. అక్కడ వ్యాధుల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎవరూ వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యుభయం లేకుండా ఏ విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించడమే దివ్యమైన స్వర్గస్థితి. ఆ బ్రహ్మస్థావరాలలోనూ స్థావర జంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తరువాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీపైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించిన అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాషిస్తుంది. నేను జీవుని, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేదజ్ఞానం ఉన్న వారెప్పుడు మృత్యు ఆధీనంలో ఉంటారు. జననం వెనక మరణం, మరణం వెనక మరల జననం. ఈ జనన మరణాల చక్రభ్రమణం వారి వెంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ, దాన, తపస్సు వలన లభించే స్వర్గం, నారాయణుని చరణస్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయభోగాలకు స్థానమైన భువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకెందుకు? స్వర్గలోకమైన లేక నరకలోకమైన విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒకటే. ఇంద్రుడు నందవనంలో విహరిస్తే గాడిద పెట్ట కుప్పలో పొరలాడుతుంది. అలా సుఖం ఒకటే. ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యం క్షేమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించడం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించడం మంచిది కదూ. 24వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.